ఎందుకు రేవంత్ రెడ్డి గారు వస్తారో ఒక్కసారి మీరు అందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నల్గొండల కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్ పెడితే అప్పుడు వచ్చిండారా లేదా మేడిగడ్డకు? ఇప్పుడు జగిత్యాల మీటింగ్ పెడితే మళ్ళీ ఇక్కడికి వస్తాను. కేసీఆర్ బయటకు వచ్చిండంటేనే రేవంత్ రెడ్డికి నీకు దమ్ము ధైర్యం ఉంటే అఫీషియల్ మీటింగ్ అది పెట్టేది, ప్రజలను వాలంటీర్గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు నీ దమ్మున్న మీటింగ్. ప్రజలే వాలంటీర్గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు. అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధరబాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒక్కటే, మేడిగడ్డది ఇంత బదనం చేశావయ్యా. ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపోర్ట్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇక్కడ చూసిండ్రా, ఇది కింద కుమ్మింది, మొత్తం మట్టి పోసి కూలిపోయారు. ఇది రిపేరు. ఎల్లంటి వాళ్ళే చేస్తామని మాటిచ్చారు. దీన్ని 3 సంవత్సరాలు రైతులను, తెలంగాణ రైతులను గోసబెట్టావు. ఆ పాప నీకు దాకుతుంది బిడ్డ. పొట్టి రేవంత్ రెడ్డి అది తప్ప ఉంటే నీకు దాకుతుంది. ఇంత 3 ఏళ్ల నుంచి తెలంగాణ రైతాంగాన్ని గోసబెట్టావే. కాళేశ్వరం ఎసుంటి కాళేశ్వరం అండి, ఒక్క మేడిగడ్డే కాదు, ఎన్ని ప్రాజెక్టులు అండి దీని కింద. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. సందుల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, 141 టీఎంసీల స్టోరేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు గూగుల్లో కొట్టండి, నెంబర్ 1 కాళేశ్వరం వస్తుంది. కేసీఆర్ గారు కట్టింది, ఇది చరిత్రలో మిగిలిపోయింది. ఇవాళ బీజేపీలు కిందికి మీద మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు, ఇరిగేషన్ మంత్రి గారు మెచ్చుకున్నారు. బా, ప్రపంచంలో ఎక్కడ లేని కాళేశ్వరం కట్టారని. పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, అధికారులు మెచ్చుకున్నారు, కోర్టు నుంచి కూడా మెచ్చుకునే అవార్డులు కూడా ఇచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాం, ఇంత పెద్ద నీళ్లు 240 టీఎంసీలో వాడుకునేది. తెలంగాణ కాళేశ్వరం కట్టక ముందు ఎట్లా ఉండే, నేను వివరాలకు పోను, మా వాళ్ళందరూ వివరాలు చెప్పారు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ ఎట్లా ఉండే, దయచేసి ప్రజలందరూ రివ్యూ చేసుకోవాలి. కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డకు కూలిపోయింది, ఇదంతా బోకస్ అని ఎలక్షన్ల ముందట దీన్ని ప్రయత్నం చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడగొట్టించావు. మా వరంగల్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ అదే తప్పుడు ప్రచారం చేశావు నువ్వు. ప్రజలు రియలైజ్ చేయించారు, దుమ్ము లేపుతారు. ఇప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా దుమ్ము లేపేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మళ్ళా ఇక్కడేదో డ్రామా ఆడేందుకు వచ్చినావు. నిన్ను నమ్మే మా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, అధికారులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ జగిత్యాల మీటింగ్ పెట్టినవనే నువ్వు ఇక్కడ పెట్టావు. దయచేసి దీని వివరాలన్నీ మీ ప్రెస్కు, మీడియాకు నేను పంపిస్తాను. నేను ఒకటి ఇక్కడ ఏంటి, ఇక్కడ శ్రీధరబాబు గారు నువ్వు నీతులు చెప్తావు. 3 ఏళ్ల నుంచి ఉష్క మాఫీ అని అర్థాను. ఇక్కడ ఎంత గోసండి. మా తెలంగాణ వరంగల్ జిల్లా ప్రజలైతే మేము ఎంత గోసపడతాం. పొలాలు ఎండిపోయినాయి, ఎరువులకు లేదు, రైతు బంధువు లేదు, అన్ని బంద్ అయినాయి. బోనస్ లేదు, మక్కలు గుంటలేరు, ఓ పక్క ఎండిపోయినాయి, బోర్లలో నీళ్ళు లేవు. ఇదంతా నీ పాపం కాదండి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ఎస్పి తీసింది వాస్తవమే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది వాస్తవమే. కానీ మహారాష్ట్రలో మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రాకుండా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ దీనికి కానీ నీళ్లు రాకుండా చేసి ఎస్ఆర్ఎస్పిలో సుక్క నీళ్లు రాకుండా మహారాష్ట్ర అక్రమంగా 10 ప్రాజెక్టులు కడితే నాతో పాటు రేవంత్ రెడ్డి వచ్చి ధర్నా చేసిండు.